వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను. 23 మినిట్స్ తీసుకుంది, వాటర్ తీసుకుంటుంది. ఇంకా లేచి కస్సు మొత్తం కొట్టేసుకున్నాను. చూడండి, మీరందరు తెచ్చుకుంటారు కానీ నేను తెచ్చుకున్న ఐటమ్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి నా హబ్బీ బ్రష్. ఎంత క్యూట్గా ఉంది చూడండి, కొత్తది ఈరోజు ఓపెన్ చేశా. ఆ తర్వాత కొంచెం మెల్లిగా అవుతే బాగుంటుంది, డైరెక్ట్ షార్ట్ అయితే చేస్తున్నాను. ఇంకా అందరు తెచ్చుకుంటారు కానీ ఎందుకో నాకు షేర్ చేయడం అనేది ఇష్టం. సో ఇది ఉపవాసం కదా, ఇంకా నేను ఒక ఫ్రూట్ జ్యూస్ చేస్తాను నా హబ్బీకి డైలీ, దాంట్లోకి యూజ్ చేస్తానని. ఇంకా హార్లిక్స్ మా ఆసిఫ్కి అమ్ముకి కాదు, నా హబ్బీకే. ఇది అంట్లు కడిగేటివి కదా, 30 రూపీస్ 4. రేజరు. ఆ తర్వాత ఏం లేవు తినడానికి అంటారనేసి పల్లి గట్టాలు డిమార్ట్లో తెచ్చుకున్నా నేను. ఇది ఆల్రెడీ ఓపెన్ చేశాను నా హబ్బీ. ఇంకా హ్యాండ్ వాషెస్, ఇదొకటి డెటాల్ది, ఇదొకటి సంతూర్ది. ఇది వచ్చేసి హ్యాండ్ వాష్ కిచెన్ దగ్గర పెట్టేస్తాను. ఇది వచ్చేసి నా హబ్బీ టీషర్ట్. ఇంకా పని నుంచి వచ్చిన తర్వాత బట్టలు ఉంటాయి కదా, అవి అయితే దీంట్ నుంచి వాష్ చేస్తాను. ఏమన్నా కెమికల్స్ ఉన్నా కూడా పోతాయి. ఇంకా ఇది కూడా నా హబ్బీ కోసమే. ఇప్పుడు ఆఫ్టర్నూన్ వచ్చారనుకోండి, ఏం లేదా తినడానికి అని అడుగుతుంటాడు కాబట్టి ఇవి కూడా చూడ్డానికి కొంచెం ఉన్నాయి కదా ఇవి. దీని ప్రైస్ వచ్చేసి 70 రూపీస్. ఇది 55 అని ఉంది కానీ ఇది 70. ఇది మా అమ్మ తెచ్చుకుంది. ఇది వచ్చేసి మళ్ళీ ఏదన్నా స్వీట్ చేద్దాము అనేసి మొన్న క్యారెట్ హల్వా చేసా, అది అయిపోయింది. ఇంకా ఇది కూడా అయిపోవడానికి వస్తుంది టైము, ఫాస్ట్గా చూపిస్తా. చింతపండు, నా బ్రష్ చూడండి, ఎవరిది మంచిగా అనిపించింది కామెంట్ చేయండి. ఇది వచ్చేసి 35, ఇది వచ్చేసి 50 రూపీస్. క్యూట్గా ఉంది. ఈరోజు ఓపెన్ చేయాలి నేను కూడా. ఎలా అనిపించింది, కనిపిస్తుందా మీకు? రెండు బాగానే ఉన్నాయి, బ్లూ పింక్. ఇది వచ్చేసి ఇది థర్డ్ది మూవ్. నాకు కొంచెం హ్యాండ్ పెయిన్ ఉంది కదా, ఇంకా అందరికీ కొంచెం చెప్తుంటే ఇబ్బందికరంగా ఉంటుంది అనేసి నేనే ఇది తెచ్చేసుకున్నాను. ఇది వేసేసుకొని కొంచెం అలా ఉండిపోతాను. తర్వాత పప్పులు, ఇది ఒక స్నాక్స్ లాంటిదే నా హబ్బీ కోసమే. ఆ తర్వాత ఒక సోప్.